నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ సో తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంది. నేతల మధ్య సమన్వయం అయితే లోపిస్తూ ఉంది అన్నట్టు కళ్ళకు కట్టినట్లయితే మనకు కనిపిస్తోంది. ఆ విధంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీ కాంగ్రెస్లో అయితే జరుగుతూ ఉంది. టీ కాంగ్రెస్లో నేతల మధ్య సమన్వయం లోపించడంతో మళ్ళీ ఢిల్లీకి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ నుంచి నేతలు అనేవాళ్ళు చాలా మంది ముఖ్య నేతలు, సీనియర్ నేతలు అందరూ ఢిల్లీకి వెళ్లారు. సో వాళ్ళు వెళ్ళి స్ట్రాటజీ మీటింగ్ జరుపుతున్నారు. అక్కడ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలాగా చాలా మంది పెద్ద పెద్ద నేతలతో వాళ్ళైతే స్ట్రాటజీ మీటింగ్ అయితే జరుపుతా ఉన్నారు. సో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏమేం జరుగుతుంది, అసలు టీ కాంగ్రెస్ లో ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, ఈ స్ట్రాటజీ మీటింగ్ అనేది ఎందుకోసం ఎలా చేస్తున్నారని చెప్పడానికి మా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పుడు ప్రవీణ్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి అసలు ఏం జరుగుతుంది టీ కాంగ్రెస్ లో? ఎప్పుడు కేర్ ఆఫ్ కి అడ్రస్ గా మారుతా ఉన్న కాంగ్రెస్ మొన్న చూసుకున్నట్లయితే అందరు నేతలు కలిసిపోయారు ఒక్కసారిగా. మళ్ళీ వీళ్ళ మధ్య సమన్వయం లోపిస్తా ఉంది. ఎందుకు లోపిస్తుంది వీళ్ళ మధ్య సమన్వయం? థ్యాంక్ యూ వరుణ్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఒక రాజకీయం కూడా మొత్తం కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంలోనే బీజేపీ అధిష్టానం నుండి కబురు వచ్చిన నేపథ్యంలో ఈటెల కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ఒక భేటీ అయ్యారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏ విధంగా అడుగులు వేయాలని. అయితే ఈ యొక్క తరంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే అధిష్టానం నుంచి, ఏఐసిసి ఒక అధిష్టానం నుంచి అయితే టీ కాంగ్రెస్ అయితే పిలుపు వచ్చింది. అయితే రాబోయే ఎన్నికల దృష్టిలో టీ కాంగ్రెస్ ఏ విధంగా అడుగులు వేయాలి, రాజకీయ వ్యూహం కావచ్చు, ఈ యొక్క ఇవన్నీ కూడా అయితే ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే టీ కాంగ్రెస్లో ఒక అంతర్గత విభేదాలు అనేవి ఉండేవి. అయితే ఈ యొక్క విభేదాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కర్ణాటక ఎన్నిక ఫలితాలే ఎగ్జాంపుల్గా అడుగులు వేయాలి. ఆ నేపథ్యంలో ఒక విజయాన్ని కైవసం చేసుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో అలాగే కొత్తగా చేరికలు అయితే ఈ యొక్క కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ అయితే భారీగా పడింది. ఆ నేపథ్యంలోనే భారీ చేరికలు అయితే టీ కాంగ్రెస్కి అయితే అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న అంతకుముందు ఉన్న నేతలతో, కొత్తగా చేరిన నేతలతో ఎటువంటి విభేదాలు ఉండకూడదు. అంటే ఇవన్నీ కూడా సమన్వయపరిచే విధంగా అయితే ఈ రోజు నుండి ఒక పిలుపు వచ్చింది. అది ఏఐసిసి యొక్క అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే గాంధీ ఒక నేతృత్వంలో ఒక స్ట్రాటజికల్ ఒక మీటింగ్ అయితే ఈ రోజు అయితే జరగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అయితే ఈ యొక్క మీటింగ్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమైతే ప్రస్తావించామో ప్రధానంగా ఈ యొక్క అంశాలపై ప్రధానంగా ఈ యొక్క మీటింగ్లు అయితే ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ యొక్క మీటింగ్లు అయితే ఇప్పటికే హాజరయ్యారు. ఇక్కడ నుంచి వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, అలాగే టీపీసీసీ చీఫ్ వంటి రేవంత్ రెడ్డి, అలాగే జానారెడ్డి కావచ్చు, అలాగే ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు సీతక్క, అలాగే జగ్గారెడ్డి, ఈ విధంగా అందరూ కూడా నేతలు అందరూ కూడా ఇప్పుడే అక్కడ ఒక మీటింగ్లో అయితే పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క అంశాలపై అయితే దీనిపై అయితే ప్రస్తావించున్నారు. అయితే దీని గురించి మరిన్ని మనం అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రతినిధి అయోధ్య రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఒక పిఎస్సి సభ్యులందరూ కూడా అక్కడ ఢిల్లీకి అయితే వెళ్ళారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అంతర్గత విభేదాలు అనేవి ప్రధానంగా ఒక చుట్టుముడతాయి ఒక టీకాని. ఇప్పుడైతే ఆ యొక్క విభేదాలు కూడా తీసివేసే విధంగా అయితే ప్రధానంగా చర్చ ఉంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అలాగే కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూడైతే భారీగా చేరికలు అవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా వస్తున్న నేతలు అంతకుముందు నేతలతో ఎటు భేదాలు ఉండకుండా ఈ యొక్క ప్రధానంగా చర్చ కూడా జరుగుతుందనే టాక్. అయితే మొత్తంగా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఇక స్ట్రాటజీ మీటింగ్లో ప్రస్తుతం అవకాశం ఉంటుంది అన్న. ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినంత వరకు రాజకీయ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కలిసి ఢిల్లీకి ఏసీ అధినేత మల్లికార్జున ఖర్గే గారు, ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమావేశం కావడానికి ఢిల్లీకి పోయినారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమం, అదే ఇప్పటిదాకా జరిగిన అంశాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి తెలంగాణలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కుటుంబం అందించడానికి ఎట్లాంటి స్ట్రాటజీని అనుసరించాలనే దాని మీద చర్చ జరగడానికి ఢిల్లీకి పోయినరు. ఇంకా మీరు ఇంకో ప్రశ్న అడిగినారు తెలంగాణ కాంగ్రెస్లో విభేదాల గురించి. విభేదాలు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేవలం భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దానికి సంబంధించిన అంశం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మధ్యన విభేదాలు అభిప్రాయ భేదాలు మాత్రమే. ఒక్కొక్క అభిప్రాయం, నీ ఒక అభిప్రాయం, నాదో అభిప్రాయం ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంతిమంగా అవి నిర్ణయం తీసుకున్న ద్వారా కలిసి పనిచేస్తారు. కానీ మనం చూస్తున్నాం బీజేపీలో అయితే బండి సంజయ్కి వ్యతిరేకంగా అదే పార్టీ నాయకులు పేరాల శేఖర్జీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు కనపడి ఉంటే చూసుంటారు. అట్లనే బీజేపీ గెలిపించే పరిస్థితి లేదు, బీజేపీకి మంచి అనుకూలంగా ఫలితాలు లేవు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిండ్రు. బీజేపీ టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తుందని రాజగోపాల్ రెడ్డి గారు అందరు గారు బయటనే చెప్తున్నారు.
బండి సంజయ్కి మురళీధర్ రావుకు రాజేందర్కి తర్వాత కిషన్ రెడ్డికి ఏ ఇద్దరు నాయకుల మధ్యన కూడా ఏకాభిప్రాయం లేదు. ఇద్దరి మధ్యన ఏ ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి అక్కడ లేదు. కానీ అదే టీఆర్ఎస్లో చూసే హరీషు, కేటీఆర్, సంతోష్, కవిత నలుగురు కూర్చొని ఒక దగ్గర భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. ఒక గిన్నెలో ఇంకెవరైనా విషం పెట్టి చంపగల అనే భయంతో వాళ్ళు ఒక దగ్గర కూర్చొని కూడా తినారన్న మీరు చూసుకోండి. అట్లనే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు శేషన్ కన్పూర్లో, కెఎం శ్రీహరి, తాటికొండ రాజయ్య గారి మధ్యన పంచాయతీలు చూస్తున్నారు. ఓపెన్గా కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కూడా తిట్టే పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ తాండూరు చూడండి, ఇప్పుడున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలే రోహిత్ రెడ్డి మధ్యన కొట్లాటలు బహిరంగంగా కొట్టుకుంటున్నారు. మేడ్చలో చూడండి, మంత్రి మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి మధ్యన బహిరంగంగా కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఉన్న కొట్లాటలు కాంగ్రెస్లో లేవు. కాంగ్రెస్లో కేవలం అభిప్రాయ భేదాలు, నీదొక అభిప్రాయం నాదొక అభిప్రాయం, భిన్నాభిప్రాయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. విభేదాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో లేవు. అభిప్రాయాల మీద చర్చ జరుగుతుంది. అభిప్రాయాల చర్చ జరిగిన తర్వాత ఏది మంచి అభిప్రాయమో అని అభిప్రాయం మీద నిర్ణయం తీసుకుంటే అందరు కలిసి పనిచేస్తారు. సార్ ఇప్పటికే చెప్పండి, పొంగులేటి అంశం మనం గమనించినట్లయితే కొంతకాలంగా చేరుతారు అనే విషయంలో నిన్న ఒక భేటీలు అయితే ఖరారైంది. అయితే అంత గతంలో కూడా రేణుకా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి కూడా అవడానికైతే వ్యతిరేకించారు. అంటే ప్రధానంగా ఈ యొక్క అంశం మనం గమనించినట్లయితే ఇప్పుడైతే ప్రతి అధిష్టానం అయితే తేల్చి చెప్పేసింది, ఎవరో ఆ పార్టీలోకి వస్తున్నా సరే ఆహ్వానిస్తాం అని చెప్పేసి అని అన్నారు. ఆ నేపథ్యంలోనే అధిష్టానం ఇష్టం అంటూ మళ్ళీ రేణుకా చౌదరి అట్లా ఏమనలేదు అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఈ యొక్క అంశం మనం చూసినట్లయితే ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ ఒక సమావేశంలో కూడా చేరికలు అయితే ఆయా నియోజకవర్గాల్లో భారీగా అవుతున్నాయి. ఆ యొక్క నేతలతో విభేదాలు ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చించున్నారు. నిజంగా ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదా? ఆ గతంలో ఉన్న యొక్క నేతలతో విభేదాలు ఉండొచ్చా? మరి అన్న మీరు చూసిన రేణుకా చౌదరి గారు ముందుతో మాట్లాడిందని మీరు అంటారు, నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ నేను చూసింది ఏంటి అంటే రేణుకా చౌదరి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న సమావేశం అయినరు ఢిల్లీలో. మీరు చూసుంటారు, అదైతే నేను చూసిన. అంటే అర్థమైంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే అర్థమైంది. ఇక విభేదాలు ఎక్కడ ఉన్నట్టు? మీతో నేను నాతో మీరు మాట్లాడిన తర్వాత మనం ఏదో ఒకటి చిన్న చిన్న సమస్యలు ఉంటే చర్చుకుంటాం, మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం. అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అగ్రనాయకులే ఒక ఎంపీగా చేసిండ్రు, కేంద్ర మంత్రిగా ఎంపీగా పనిచేసిండ్రు రేణుకా చౌదరి గారు. వాళ్ళకు ఒక్కొక్కరికి వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళ అనుచరులు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలని లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్లను, వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కాబట్టి చిన్న ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుంటారు. 100% అక్కడ మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు గారైనా, దామోదర్ రెడ్డి గారైనా, ఇక్కడ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా ఎవరు చేరినా పార్టీకి 100% బలోపేతం అవుతుంది. కలిసి పనిచేస్తారు కూడా. పార్టీలో కలిసి పనిచేయడానికే చిన్న సమస్యలు ఉంటే మాకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకరే గారు ఉంటారు. అందరు కలిసి చిన్న సమస్యలు ఏమంటే పరిష్కరిస్తారు. సార్ చివరిగా చెప్పండి, ఎన్నికల వ్యూహం అడుగులు వేస్తుందా నిజంగానే విజయం వైపు టీ కాంగ్రెస్? మరి సక్సెస్ అవుతుందా? యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళారు. నిజంగానే ఒక సక్సెస్ విజయం అనేది అడుగుల వైపు వేస్తుందనుకో టీ కాంగ్రెస్. మరి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అత్యంత సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఎన్నెన్నో ఎన్నికలు చూసిన వాళ్ళు. అంటే వాళ్ళ అనుభవం తర్వాత దాదాపు ఒక్కొక్కరు 7, 8, 10, 12 ఎన్నికలు వాళ్ళ అనుభవంలో చూసిండ్రు. ఆ అనుభవాన్ని నేపథ్యాన్ని రంగరించుకొని 100% వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడానికి, బీజేపీని ఓడించడానికి వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీని అనుసరిస్తారో మనమే చూస్తాం. ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయ నాయకుల మధ్యన భిన్న అభిప్రాయాలు ఉంటాయి. నీ అంచెలను నువ్వు కాపాడుకోవాలి, నా అంచెలను నేను కాపాడుకోవాలి. నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల ప్రయోజనాలు, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల ప్రయోజనాలు సమానంగా ఉండకపోవచ్చు. వాళ్ళని రక్షించుకోవడానికి నీ బాధ్యత నీకుంది, నా బాధ్యత నాకుంది. అట్లనే ఆ వాటిని ప్రజల అంశాలను చర్చించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, మాట్లాడుకుంటారు. టీఆర్ఎస్ను ఓడించడానికి, బీజేపీని ఓడించడానికి, ప్రజలకు అనుకూలంగా వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేస్తారన్న. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే స్ట్రాటజికల్ మీటింగ్ అయితే ఉందో అక్కడ ఏఐసిసి యొక్క కార్యాలయంలో దానికి సంబంధించి ఈరోజు అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు భారీ చేరికలు అయితే టీ కాంగ్రెస్లోకి అయితే వస్తున్నాయి. అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ మధ్య, కొత్తగా చేరిన నేతల మధ్య విభేదాలు ఉండకూడదు అంటూ కూడా ప్రధానంగా అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది. అలాగే రెండోది వచ్చేసరికి ఇప్పుడు రాబోయేది ఎన్నికలు. ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా ఒక ఎన్నికలు అడుగులు వేయాలి, అలాగే విజయం వైపు
ఏ విధంగా వెళ్ళాలి, ఒకవైపు కర్ణాటక ఎన్నిక వ్యూహం ఉంది, ఒక యూనిట్గా వెళ్ళారు, అలాగే యూనిట్ కూడా ఎక్కడ కూడా వెళ్ళాలి అంటే అంతర్గత విభేదాలు అనేది ఒక ప్రధానంగా ఉంది. దీన్ని కూడా చెక్ పెట్టే విధంగా ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా చూసి ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు ఎన్ని ఎత్తులు ఈ చిత్తులు వేసినా సరే రాబోయేది మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఈ రోజు ఒక మీటింగ్లో మరిన్ని అంశాలు కూడా తెలిసే అవకాశం కూడా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ ప్రవీణ్. అది ఎప్పటికైనా కానీ ఎలా ఉన్నా కానీ స్నేహితుల మధ్య సమన్వయం కుదుర్చుకొని మేము మళ్ళీ కాంగ్రెస్లో అధికారంలోకి వస్తాం తెలంగాణ రాష్ట్రంలో అనేది అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ నేతలు అయితే మౌనవ్రతం పాటిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అధిష్టానం నుంచి పిలుపు వస్తూ ఉంది, వెళ్తా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, వస్తూ ఉన్నారు. బట్ ఏమవుతుందా అనేది వెలికి కన్ఫ్యూజ్గా మారుతూ ఉంది. అయితే ఇక్కడ పార్టీని వీడేది లేదంటూ ఈటెల రాజేందర్ అయితే స్పష్టంగా క్లారిటీకి ఇచ్చారు. నిన్న మొన్న కూడా మనం చూసుకున్నాం కాంగ్రెస్లోకి వస్తారా రారా అయితే చూస్తా ఉన్నాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ నుంచి అయితే మహారాష్ట్రకి అయితే మహారాష్ట్రను భారీగా టార్గెట్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర బోర్డర్లో ఉంది అని అయితే స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారు, రైతులను ఉద్దేశించి మనం ప్రసంగించాలి, రైతులు మనం ఆకట్టుకోవాలి, రైతుల ద్వారానే మనం ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని అయితే కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాదాపు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కానీ బీఆర్ఎస్గా మారిన తర్వాత కేవలం మహారాష్ట్ర మీద ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఎందుకు కేసీఆర్ ప్రత్యేకంగా మహారాష్ట్ర పైన దృష్టి కేటాయించారు? ఎందుకు మహారాష్ట్ర పైన స్పెషల్ ఫోకస్ ని పెట్టారు? వరుణ్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత సీఎం కేసీఆర్ ముఖ్యంగా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ప్రథమంగా మహారాష్ట్రలో పార్టీని అయితే విస్తరిస్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ రైతులను సెంట్రిక్ గా చేసుకుని పాలిటిక్స్ అయితే జరుగుతా ఉన్నాయి. తెలంగాణ మోడల్ మహారాష్ట్రలో అమలు చేస్తామని చెప్పి కూడా అంటున్నారు. సో ముఖ్యమంత్రి నిన్న మహారాష్ట్రకి 2 రోజుల పర్యటన కోసం వెళ్ళడం జరిగింది. ఈ రోజు అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఆ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా దేశం ఇంకా ఎందుకు ఒక లక్ష్యం లేకుండా మనం ఏ విధంగా ముందుకు వెళ్తాము, సో పరిపాలించే కేంద్ర ప్రభుత్వంలోని పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే సో అని చెప్పి కూడా ఆయన విమర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి నీళ్లు కూడా సో సరిగా మనం వినియోగించుకోలేకపోతున్నాము. చాలా నదులు ఉన్నాయి, ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించవచ్చు, ప్రతి ఇంటికి కూడా తాగునీటి అందించవచ్చు, అయినా కూడా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికి కూడా మనం విద్యుత్ కోతలతో మహారాష్ట్రలో గానీ దేశంలో గానీ సో అందరూ బాధపడుతూ ఉన్నారు. తెలంగాణలో చూడండి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. సో కొత్త రాష్ట్రమైనా సరే లాస్ట్ 5-6 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే సో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయి సో అని చెప్పి కూడా కేసీఆర్ అయితే ప్రతిపక్షాలను విమర్శిస్తా ఉన్నారు. అలాగే మేము ఏ పార్టీకి కూడా ఏ టీం కాదు, బి టీం కాదు, సో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ ను విమర్శిస్తా ఉన్నాయి. సో మేము ప్రజలకు మాత్రమే మేము సో జవాబుదారీగా ఉంటాం, మేము ఏ టీం కాదు, మాది ప్రజల టీం అని చెప్పి కూడా కేసీఆర్ అయితే సో ఆ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు ఇప్పుడు మహారాష్ట్రలో మీరు అమలు చేస్తే నేను మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయదని చెప్పి కూడా ఒక ఛాలెంజ్ అయితే కేసీఆర్ విసరడం జరిగింది. అయితే ఒకవేళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఏవైతే అమలు చేస్తున్నామో సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ బహిరంగ సభలో అయితే చెప్పడం జరిగింది. సో బహిరంగ సభ కంటే ముందు ఆ బహిరంగ సభలో సో ఆ మహారాష్ట్రకు సంబంధించినటువంటి భగీరథ్ బాల్కే అనే నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో మహారాష్ట్ర ప్రజలు నాకు అపూర్వ స్వాగతం అందించారని చెప్పి కూడా సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగింది. సో ఈ మొత్తం చూసుకున్నట్టయితే కూడా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తుందని మనం చెప్పవచ్చు. అక్కడ చోటామోటా నాయకులతో కలుపుకొని సో పెద్ద నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. సో మేమైతే రైతులకు కానీ సో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తున్నామో అవన్నీ తెలంగాణ మోడల్, ముఖ్యంగా తెలంగాణలో ఏ పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మహారాష్ట్రలో అమలు చేస్తామని చెప్పి సో కేసీఆర్ అయితే ప్రకటించారు. సో మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే 2 రోజుల పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ రోజు మళ్ళీ తిరిగి సాయంత్రం సో హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కు వచ్చే మార్గ మధ్యంలో తుల్జా భవానీ అమ్మవారిని కూడా దర్శించుకుంటారని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే తెలియజేశాయి. సో మొత్తానికి చూసుకున్నట్టయితే మహారాష్ట్ర అనేది దేశంలో ఒక పెద్ద రాష్ట్రం. దాదాపు 288 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. రైట్ రాజు, మీరు చెప్పినట్లుగానే తెలంగాణ ఫార్మేట్ అంటే తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా బీఆర్ఎస్ ను దేశం మొత్తం వ్యాపిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కేసీఆర్ చూపిస్తున్నారు. ఈ రకమైన స్టేట్మెంట్ లో ఎంతవరకు నిజం ఉంది? తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ దేశం మొత్తం అమలు చేయగలుగుతారా? ఒకవేళ చేస్తే నిజంగా ఎలాంటి పరిణామాలు వస్తాయి? వరుణ్, మీరు అన్నట్టు తెలంగాణలో అయితే ఇప్పుడు అన్ని కూడా కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ అన్ని గ్రౌండ్ లెవెల్ కు అందరికీ అందాయంటే సో అది అందలేదనే చెప్పాలి. కాకపోతే పథకాలు అయితే ప్రవేశపెట్టారు, కానీ దాని యొక్క అమలు మాత్రం అందరికీ ఇంకా అందని పరిస్థితి ఉంది. కాకపోతే ఆ పథకాలను మాత్రమే దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అయితే.
సో ముఖ్యంగా చెప్పుకోవచ్చు దళిత బంధు కానీ, సో ఇలాంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే బీసీ బంధు కానీ, సో 24 గంటల కరెంట్ కానీ, సో ఇందులో ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తా ఉన్నాయి. పథకాలు అయితే పెట్టారు కానీ ఇవన్నీ అందరికీ అందడం లేదని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రుణమాఫీ కూడా సో చేయని పరిస్థితి ఉంది. కానీ మహారాష్ట్రకు వెళ్ళి సో ఇవన్నీ తెలంగాణలో చేశాము అని మీరు చెప్పుకుంటా ఉన్నారు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శిస్తా ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా సో ఇక్కడ ఈ తెలంగాణ మోడల్ అని చెప్పి కూడా విస్తృతంగా అయితే మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వరుణ్. అయితే ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. దాదాపు పండరీపూర్లో జరుగుతున్న జాతరలో దాదాపు 30 లక్షల మంది రైతులు దీంట్లో హాజరవుతారన్నట్టు తెలుస్తుంది. ఈ రైతులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో 30 లక్షల మంది రైతులు అంటే మామూలు మాటలు కాదు. సో రైతులను ఆకట్టుకునే ప్రయత్నంగా చేస్తున్నారు. ఇది వర్కౌట్ అయిద్దా ఖచ్చితంగా? వరుణ్, అయితే వర్కౌట్ అవుద్దా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఏంటంటే రైతులను ఆకర్షించడానికి మాత్రం కేసీఆర్ కొనసాగుతా ఉంది. కూడా ఒకటే తెలంగాణ మోడల్. తెలంగాణలో ఇక్కడ వచ్చేసి 24 గంటల విద్యుత్ కానీ, సోలకు అందించే రైతు బీమా కానీ, రైతులకి సంక్షేమిస్తున్నాము, సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తున్నాము. అక్కడ ప్రజలకైతే పరిచయం చేస్తున్నారు. దాంతో సాగునీరు నదుల పాటు ప్రతి గ్రామానికి కూడా సో కాలువలు వేసి సాగునీరు అందిస్తాము, ప్రతి కూడా సస్య చేస్తాము. ఇక్కడ చిత్తశుద్ధి లేదు. మీరు ఆల్రెడీ మహారాష్ట్రలో శివసేనకు, కాంగ్రెస్ కు, బీజేపీ సో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒకసారి బీఆర్ఎస్ కు సో అవ్వండి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో మహారాష్ట్ర ఇంత రాష్ట్రము, సుస్థిరత కలిగిన రాష్ట్రము అభివృద్ధి చెందకపోవడానికి పాలకుల యొక్క నిర్లక్ష్యమే కారణం అని చెప్పి కూడా కేసీఆర్ విమర్శిస్తా ఉన్నారు. అయితే రైతులకు కేసీఆర్ చేసే ప్రసంగం కానీ, కేసీఆర్ ఇచ్చే హామీలు కానీ సో ఎంత మేరకు వాళ్ళందరినీ ఆకర్షిస్తాయి, వాళ్ళని ఆకట్టుకుంటాయి, సో వీళ్ళ కేసీఆర్ మాటలను నమ్మి వాళ్ళందరూ సో ఎంత మేర బీఆర్ఎస్ తో కలిసి వస్తారని చెప్పి మాత్రం ఇప్పుడే మనం ఒక అంచనా మాత్రం వేయడం అయితే సో అది ముందుగా అంచనా వేయడం మాత్రం అవుతున్నారు. ఎందుకు బోర్డర్ లోనే కేసీఆర్ పర్యటిస్తున్నారు? మహారాష్ట్ర లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే సర్కోలి గాని, సోలాపూర్ గాని ఇలాంటి ప్రదేశాల్లోనే తెలుగు వాళ్ళు ఉన్న చోట ఎందుకు ప్రసంగిస్తానికి ఎందుకు సభలు ఏర్పాటు చేసుకున్నారు? ముందుకు వెళ్తే కదా తెలిసేది ఎంతమంది గులాబీ బాసులకి అభిమానులు ఉన్నారు, శ్రేణులు ఉన్నారని తెలుస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారా? ఎందుకు వెళ్ళలేకపోతున్నారు కేసీఆర్? వరుణ్, మీరు అన్నట్టు ఇందులో ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవన్నీ పూర్వపు హైదరాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కూడా భాగస్వామ్యమే ఉండేవి. సో వాటితో పాటు తెలుగు వారితో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు షోలాపూర్ లో, నాందేడ్ లో ఎక్కువగా ఉంటారు. సో తెలుగు వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ముందు సీఎం కేసీఆర్ ఇంతకుముందు చేసిన పర్యటన కూడా మనం చూస్తున్నట్టయితే మహారాష్ట్రలో నాందేడ్కి వెళ్ళడం జరిగింది, నాగపూర్ జరిగింది. సో అదే విధంగా సో నిన్నటి పర్యటనలో చూస్తున్నట్టయితే ఇప్పుడు షోలాపూర్ లో పర్యటన జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుగు వారు ఎక్కువగా చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అక్కడ చాలా మంది ఫ్యాక్టరీలో కానీ, చేనేత కార్మికులు కానీ చాలా మంది అక్కడ పని కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సో అక్కడ కేసీఆర్ నిన్న కొందరైతే కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు వారు ఉంటారు, తెలంగాణ ప్రజలు ఉంటారు కాబట్టి సో వాళ్ళతోటి ఇక్కడ నుంచి మొదలు పెడితే కొంచెం ఈజీగా అవుతుందని చెప్పి కూడా కేసీఆర్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈ బార్డర్ జిల్లాలను ఎంచుకొని ముఖ్యంగా మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో మున్ముందు రోజుల్లో చూడాలి సో మరి సెంట్రిక్ గా సో మహారాష్ట్ర మొత్తం సో ఏ విధంగా ప్రచారం జరుగుతుందో చూడాలి వారు. అయితే రాజు, ఎక్కువగా ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్న మాట ఏంటంటే ఇప్పటికి దాదాపు మహారాష్ట్రకు 4 సార్లు వెళ్ళారు, ఇది 5వ సారి. వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ఇక్కడున్న రైతులు మీరు పట్టించుకోకుండా, రైతుల ఆత్మహత్యలను మీరు పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న మహారాష్ట్రకు వెళ్ళటం ఏంటి, అక్కడ ఉన్న రైతులకు మీరు చెక్కులు పంపిణీ చేయడం ఏంటనేది ప్రతిపక్షంగా బాగా ఆరోపిస్తున్న మాట. సో ఈ విధంగా ఎందుకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఎందుకు కేసీఆర్ అటే వెళ్తున్నారు, రైతులు అక్కడే పట్టించుకుంటున్నారు, ఇక్కడ రైతులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇక్కడ ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రతిపక్షాలు అయితే ఇప్పటికీ విమర్శిస్తా ఉన్నాయి. మీరు రైతుల కోసం పెట్టినవి అయితే ఉన్నాయో సో లాస్ట్ మంత్ లో కేసీఆర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది గత 2 నెలల క్రితం. ఇక్కడ వడగండ్ల వర్షం నష్టపోయినప్పుడు కూడా రైతులకు ఇంతవరకు 10,000 సాయం అందలేదు. సో అదే విధంగా రైతు రుణమాఫీ 2 లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, సో అది చేయలేదు. సో ఇక్కడ రైతులకు 24 గంటల విద్యుత్ అన్నారు, అది కూడా సరిగా అమలు కావడం లేదు. ఇవన్నీ పథకాలు అయితే అమలు చేస్తున్నామని చెప్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ అందడం లేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే ఈ తెలంగాణ మోడల్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికి రైతులకి ఎంతవరకు అందుతున్నాయనే విషయం చెప్పకుండా మాత్రమే ఈ పథకాలు ఉన్నాయి. ఇలాంటి పథకాలు తెలంగాణలో ఉన్నాయి, దేశం మొత్తం తెలంగాణ ఉంది, తెలంగాణ అని చెప్పి ప్రచారం అయితే చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్ లో మాత్రం రియాలిటీ వేరే ఉంది వాళ్ళు.
థ్యాంక్ యూ రాజు. అది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా కేసీఆర్ పార్టీ మార్చిన తర్వాత ఎలాగైనా కానీ దేశం మొత్తం మీద చక్రం తిప్పాలని అయితే చూస్తున్నారు. రైట్. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ నేతలు అయితే కొంత అసంతృప్తి నెలకొందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అసంతృప్తే కాదు, నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య సమన్వయం లోపించిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే పార్టీ హైకమాండ్ నుంచి ఎప్పుడు కూడా హస్తీనాకు వస్తూనే ఉన్నారు. హస్తీనా నుంచి పిలుపు వస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు వెళ్తూనే ఉన్నారు. నిన్న మొన్న కూడా ఈటెల రాజేంద్ర ఎప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారని అయితే వార్తలు బాగా వినిపించినాయి. నిన్న మనం చెప్పేశారు, నేను రావట్లేదు అని చెప్పేశారు. అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ కూడా వచ్చింది హైకమాండ్ నుంచి, బండి సంజయ్ కూడా వెళ్ళారు. సో అలాగా ప్రతి ఒక్కరికైతే హస్తిన నుంచి అయితే పిలుపు వస్తూ ఉంది. ఎందుకు ఈ నేతల మధ్య మౌనం పాటిస్తూ ఉన్నారు, సమన్వయం ఎందుకు లోపిస్తారు? ఎప్పుడు అయితే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతల మధ్య అయితే విభేదాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తున్నాము బీజేపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. సో దీని మొత్తం మీద మాట్లాడటానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎందుకు బీజేపీ నేతల మధ్య సమన్వయం లోపిస్తూ ఉంది కొత్తగా? కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత బీజేపీలో కొంత అలజడి మొదలైందని చెప్పొచ్చు. ఇందుకు తోడుగా నేతల మధ్య కూడా కొంత అనైక్యత కొట్టొచ్చంటగా కనబడతా ఉన్నారు. నిన్నటి వరకు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, మరికొంతమంది నాయకులు, రాజగోపాల్ రెడ్డి ఇలా పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. వారు జాతీయ పార్టీ నేతలను కూడా కలిసి తమ మనసులోని అభిప్రాయం చెప్పారు. పార్టీలో మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు అంతగా ప్రేరేపితం చేయలేకపోతున్నారు, ఎన్నికల వైపు వారిని తీసుకెళ్లలేకపోతున్నారన్న కొంత వారు అధిష్టానానికి చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం మాత్రం సంజయ్ నాయకత్వంకే కొంత మొగ్గు చూపింది. ఏదైతే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి వీరంతా కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ వాళ్ళను ఏదో రకంగా నచ్చజెప్పి వెనక్కి పంపించారు. తాజాగా పరిస్థితిని చూస్తుంటే ఈటల రాజేందర్ తన పార్టీ మారడం లేదు, తన పైన కావాలని కొంత దుష్ప్రచారం జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. పార్టీలో ఉన్న పరిస్థితులు ఏంటిది, అసలు బండి సంజయ్ ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడబోతున్నారు అనే విషయంలో మనతో ఇప్పుడు మాట్లాడేందుకు పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, పార్టీలో ఏం జరుగుతుంది? బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఈటల రాజేందర్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు, పార్టీ ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత నిశ్చేదంగా పార్టీ తయారైంది? ఫస్ట్ నిశ్చేదంగా ఏం జరుగుతుంది అనేది పత్రికల్లో, టీవీ ఛానల్లో లైవ్ డిస్కషన్ తప్ప గ్రౌండ్ లో బ్రహ్మాండమైన మీటింగ్ జరుగుతుంది. మొన్నటికి మొన్న నాగర్ కర్నూలు అన్నట్టు ఒక బ్యాక్వర్డ్ ఏరియా అందరికి తెలుసు. తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉన్నటువంటి ఏరియా. అక్కడ బీజేపీ అని అంటారు సహజంగా. నడ్డా గారు అక్కడ జాతీయ నాయకుడు నడ్డా గారు వస్తే మాకు 4 రోజుల టైంలో సభను ఏర్పాటు చేయడం, దాదాపు 1,00,000 మందితోటి ఏర్పాటు చేసిన సభ. అద్భుతమైనటువంటి వచ్చిన జనం కూడా మోడీ పేరు తీసుకోగానే మోడీ మోడీ అని అసలు అద్భుతమైన స్లోగన్స్ ఇస్తాయి. సహజంగా ఏంటంటే అది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి అది కనిపించదు. ఏది కనిపిస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు? పార్టీలో మనం డెమోక్రసీ పార్టీ, మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ, నియంత్రిత పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి స్వేచ్ఛ ఉంటుంది. అది ఇంటర్నల్ గా కావచ్చు, అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు మా అధ్యక్షులతో కలిసినప్పుడు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అది డెమోక్రసీకి ఒక బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. సో అంత మాత్రాన వాళ్ళ అభిప్రాయం చెప్పినంత మాత్రాన పార్టీలో ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏదో గందరగోళం అయింది అన్నటువంటి వార్తలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సృష్టించారు. ఇవాళ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత నిజమే కర్ణాటక ఎలక్షన్స్ జరిగినాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది, ఎట్లా ఫామ్ అయింది అనేక సందర్భంలో చర్చించుకున్నాం. మా 36% ఓట్ బ్యాంక్ మాకుంది. అక్కడ జేడీఎస్ ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ దాదాపు 10%. జేడీఎస్ అధ్యక్షుడు ఏకంగా ముస్లిం కాబట్టి 3 రోజుల్లో ప్లేట్ ఫిరాయించి జేడీఎస్ వాడాల్సిన ఓటాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ కి పోయి అఫీషియల్ గా పిలిపివ్వడం ద్వారా అక్కడ వచ్చినటువంటి పార్టీ. సరే, అక్కడ మేము మా లేవని కాదు, 100% లోపాలు ఉన్నాయి. ఎట్లా లోపాలంటే మేము నిన్ను విశ్లేషించాను. కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కరపేట నాయకులు భారతీయ జనతా పార్టీ వచ్చారు. వచ్చిన వాళ్ళని గౌరవిద్దామని చెప్పి కొంతమంది మంత్రులు చేశారు. ఆ మంత్రులు చేసినటువంటి విపరీతమైన కరప్షన్, మంత్రివర్గంలో 2-3 చేసిన కరప్షన్ మొత్తం బీజేపీకి ఆపాదించడం ద్వారా, ఒక ప్రొపగండా చేయడం ద్వారా అక్కడ మాకు మచ్చగలిగింది. దాన్ని రెక్టిఫై చేసుకోవడం కొంత టైం జరిగింది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో జరిగే పరిణామాలు తెలంగాణలో ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇవాళ తెలంగాణలో నేను స్పష్టంగా అడగదలుచుకున్నాను. 2019 ఎన్నికలు కావచ్చు, 2018 ఎన్నికలు కావచ్చు, 2018 ఎన్నికల నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా బై ఎలక్షన్స్ కావచ్చు,
వరుస బై ఎలక్షన్ ఏదైనా ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచిందా? సింగిల్ స్టేట్ క్వశ్చన్ అడుగుతారు ఈ రోజు. ఎక్కడ మరి వరుస విజయాలు బీజేపీ గెలిచింది, దుబాక మేము గెలిచినాం. జిహెచ్ఎంసీ లో అందరు అన్నారు నవలపాలు చేసి 4 సీట్లు గెలుస్తుంది బీజేపీకి, 48 సీట్లు గెలిచినాం. అధికార పార్టీ బీఆర్ఎస్ కి మాకు 6,000 తేడానే. అట్లా హుజరాబాద్ లో గెలిచినాం. అసలు నల్గొండల బీజేపీ ఎక్కడ అన్న వాళ్ళు 10,000 ఓట్లు రావని అన్న వాళ్ళు 87,000 మేము అక్కడ రీచ్ అయినాం. సరే ఓడిపోయి ఉండొచ్చు, కమ్యూనిస్టుల కారణంగా మేము 10%, 10,000 ఓట్లతో ఓడిపోయినాం. వరుస విజయాలు బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఇంకొక వైపు దాదాపు పాదయాత్ర 1,600 కిలోమీటర్ల పాదయాత్ర, 57 నియోజకవర్గాల పాదయాత్ర. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ 18 సభలు, ఒక్కొక్క సభ 50,000 నుంచి 1,00,000 మించినటువంటి సభ, 18 సభలు పెడితే ఆ ప్రతి సభకి నడ్డా గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, మోడీ గారు 5-6 సార్లు వచ్చారు. ఇంత పెద్ద సభలు, ఇంత కార్యక్రమాలు, అసలు అన్నిటికి మించి పోరాటం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎవరు చేసిన పోరాటాలు అంటే ప్రజా సమస్యల పైన పోరాటం. అది నిరుద్యోగ సమస్య కావచ్చు, ఉద్యోగుల సమస్య కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు తీసుకొని పోడు భూముల అనేక సమస్యల పైన పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మా రాష్ట్ర అధ్యక్షుని అనేక సందర్భాల్లో జైలు పాలు చేశారు. ఒకవైపు పోరాటం, ఇంకో ప్రజల్లో ఉంటే ఇంకొక వైపు ఉద్యమ కార్యక్రమాచారం, ఇంకొక సభలు సమావేశాలు, ఇంకొక ఎన్నికల పోరాటంలో బీజేపీ ఈ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని తగ్గించే ప్రయత్నం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మేమంటే గిట్టని వాళ్ళు, మా సిద్ధాంతం అంటే గిట్టని వాళ్ళు, మేమంటే నచ్చని వాళ్ళు మీడియాలో చర్చలు పెట్టేసి బీజేపీ పని అయిపోయింది, బీజేపీకి పడిపోయింది, బీజేపీ అయిపోయింది అని ప్రచారమైనటువంటి విష ప్రచారం చేస్తే మీరు ప్రచారం చేసుకొని ఆనందించండి, సాయంత్రం దావతులు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి బీజేపీ నినాదం భారత్ మాతాకి జై, జై శ్రీరామ నినాదాన్ని మీరు ఎట్లా తీసేస్తారు? ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, ఈ విశ్లేషణ సూటిగా అడుగుతున్నా. ఇవాళ హైదరాబాద్ లో ఎవరికి పోటీ ఉంది? బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉందా, కాంగ్రెస్ ఉందా? రంగారెడ్డి జిల్లాలో ఎవరికి పోటీ ఉంది? బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య ఉందా, కాంగ్రెస్ ఉందా? నిజామాబాద్ లో ఎవరికి పోటీ ఉంది? నిజామాబాద్ లో బీజేపీ బీఆర్ఎస్ ఉంది, ఆదిలాబాద్ లో బీజేపీ బీఆర్ఎస్ ఉంది, కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ ఉంది, మహబూబ్నగర్ లో మెజారిటీ సీట్లలో బీజేపీ బీఆర్ఎస్ ఉంది. ఒక వరంగల్, ఖమ్మం, నల్గొండకు వచ్చేసరికి ట్రయాంగిల్ పోటీ ఉంది. అక్కడ మేమున్నాం, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఒక 2-3 జిల్లాలకు విశ్లేషణ తీసుకొచ్చి మొత్తం రాష్ట్రానికి ఆపాదించి బీజేపీ పని అయిపోయింది, బీజేపీ డ్రాప్ అయిపోయిందని. బీజేపీ పని అంటే నేతల మధ్య ఐక్యత లేదు అనేది కొంతకాలంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే. కుటుంబంలో 4 ఉంటారు అన్నదమ్ములు, మాట్లాడుకోరా, కొట్లాడుకోరా, ఒకరి అభిప్రాయం ఒకరు చెప్పరా, చివరికి ఆ పంచాయతీ ఎవరు చేస్తారు? తండ్రి చేస్తారు. పొద్దున కొట్లాడుకుని రాత్రి టేబుల్ మీద కలిసి తింటారు. తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ గ్రామాలు. మేము నియంత్ర పాలన కాదు కదా, మరి నియంత్రిత పార్టీ కాదు కదా. కేసీఆర్ లాగా ఎవడు మాట్లాడవచ్చు అనేటువంటి కేసీఆర్ ఒకవేళ స్వేచ్ఛ ఇస్తే రోజు ప్రగతి భవన్ నిలబెడతారు. హరీష్ రావు కేటీఆర్ కూడదు, కేటీఆర్ కవిత కూడదు, కవితకి సంతోష్ కూడదు, సంతోష్కి వినోద్ కూడదు. ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి 4 రకాలుగా ఉన్నారు. బయట వాళ్ళకి గేట్ ఎంట్రీ ఉండదు, మంత్రులకు ఎంట్రీ ఉండదు. ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు నిలబెడగలిగితే ప్రతి రోజు కూడా వాళ్ళు టీవీలు వెళ్తాయి, వాళ్ళ చీరలు ఎత్తేసుకుంటారు, రోడ్ల మీద ఎత్తేసుకుంటారు, టెంట్లు గాలబెట్టుకుంటారు. అది నియంత్ర పాలన. కాబట్టి అట్లాంటి నియంత్ర పాలన కూడా ప్రజాస్వామ్యం నడవదు. మేము ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఇవ్వడానికి అవకాశాలు ఇస్తాం, వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఇస్తారు. నా అభిప్రాయం నేను చెప్పవచ్చు, నాకు స్వేచ్ఛ ఉంటుంది. అంతిమ నిర్ణయం నాయకులది, జాతీయ నాయకులది, రాష్ట్ర నాయకులు. అవర్ పార్టీ ప్రెసిడెంట్ సెంట్రిక్ పార్టీ. అభిప్రాయాలు వింటారు ప్రెసిడెంట్ గారు, నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. ఆ డిసిప్లిన్ లేకపోతే కూడా భారతీయ జనతా పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది. సార్, బీజేపీలో అసంతృప్తి అనేది సద్దుమనినట్టేనా ఇంకా ఉన్నట్టు? అంటే ఈటల గారు కొంత క్లారిటీ ఇచ్చారు, అది ఎంత తగ్గినట్టేనా? అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు మాకు సీనియర్ నాయకుడు, ఆయన చేరికల కమిటీ చైర్మన్. తక్కువ కాలంలో ఎన్ఈసీ మెంబర్ ఇంద్రసేన రెడ్డి గారు మొన్న ఆయన మాజీ అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి గారు సీనియర్ 30 సంవత్సరాలు బీజేపీలో సర్వీస్ చేస్తే మొన్న వారికి అవకాశం వచ్చింది ఎన్ఈసీ. కానీ ఈటల రాజేందర్ గారికి వచ్చిన తర్వాత ఎన్ఈసీ మెంబర్, ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, తర్వాత అదే విధంగా ఇక్కడ చేరికల కమిటీ కార్యక్రమాన్ని అధ్యక్షం చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత వారికి ఉన్న గౌరవం ఉంది. రాజగోపాల్ రెడ్డికి వారి గౌరవం వారికి ఉంది. వారికి ఒకవేళ ఇంకా సర్వీస్ చేసుకుంటూ పోతానికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల అవకాశం వస్తుంది. రేపు ఏ స్థాయి ఉన్నతమైన పదవి అయినా రావడానికి బీజేపీలో సాధ్యం. కేసీఆర్ కుటుంబం కాదని ఇంకో వ్యక్తిని ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇంకో ఈ దేశంలో ఏకైక పార్టీ ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో
చిన్న చిన్న ఈ భిన్నమైన అభిప్రాయాలని భేదాభిప్రాయాలు చూపించి ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదని నా వాదన. అంటే పార్టీలో ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది పార్టీ రాజకీయం అంతా హైదరాబాద్ కేంద్రంగా. అంటే బండి సంజయ్ పాదయాత్ర ముగిసిన తర్వాత కొంత పార్టీలో అసంతృప్తి ఉంది, శ్రేణుల్లో కూడా నిస్తేజం నెలకొన్నది. దీన్ని మీరు అవునన్నా కాదన్నా వాస్తవం, ఇది అవునా కాదా? అంటే మన జాతీయ పార్టీ, మా జాతీయ నాయకులు ఉంటారు, వాళ్ళతో సంప్రదిస్తాం. అది ఇక్కడ హైదరాబాద్ పై టెలిఫోనిక్ సంప్రదిస్తామా, పర్సనల్ గా వ్యక్తిగతంగా కలిసినట్టు మాట్లాడుకుంటామా అనేది నేషనల్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ కాదు కదా. మరి ఇక్కడనే కూర్చొని మాట్లాడుకునే విధానం ఉండదు. సో మళ్ళీ చెప్తున్న అసంతృప్తి అనేది భిన్నమైన అభిప్రాయాన్ని అసంతృప్తి చూడడానికి పోయింది. మీరు చెప్పినటువంటి అసంతృప్తి నాయకులందరూ కూడా మేము పార్టీని వీడిపోవట్లేదు, మేము పార్టీలో ఉంటాము, పార్టీని స్ట్రెంథన్ చేస్తాము, పార్టీని బలోపేతం చేద్దాము, మా సూచనలు పాటించడంలో తప్పేం లేదు. వారి సూచనలు మంచి అయితే పార్టీకి ఉపయోగపడితే తప్పకుండా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం తప్పకుండా సూచనలు పాటిస్తాం. రాబోయే రోజుల్లో మేము పోటీ డెఫినెట్ గా మేము మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఎన్నికలు అంటూ జరిగితే మాకు బీఆర్ఎస్ మాత్రమే పోటీ ఉంటది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల తరి ఈ రాష్ట్రాన్ని ఎట్లా కరప్షన్ పేరు మీద అనేక రకాల స్కామ్స్ ఎట్లా అబాచుకోవాలైందో ప్రజలు ఇవాళ ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ గతంలో కొత్త ఏం కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక సందర్భాలు పరిపాలించింది. కాంగ్రెస్ కొత్త పాలన ఏం కాదు. కాంగ్రెస్ పాలన ఎట్లుంటుంది రాష్ట్ర ప్రజలకు తెలిసి ఇంకా మర్చిపోలే. కాబట్టి టీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత, మహిళ, ముఖ్యంగా ఏదైతే జాతీయతా భావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మాదే పరిపాలిస్తాం. తెలంగాణ గోల్కొండకి ఎలాంటమా ఎక్కడైనా సరే తెలంగాణలో ఎగరబోయేది భారతీయ జనతా పార్టీ జెండా. ఇది అంటే బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు, ఎలాంటి అలజడులు లేవు. పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, గోల్కొండ కోట మీద జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పేసి విట్ల గారు చెప్తాను. ఏదేమైనప్పటికీ కొంతకాలంగా బీజేపీలో మాత్రం కొంత అసంతృప్తి ఇది ఉన్నది. కానీ ఈ మధ్య అంటే ఈట రాజేందర్ తాజాగా ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కొంత ఆయన మనసు మార్చుకున్నారా, లేదు అంటే ఆయనకు పార్టీ జాతీయ నాయకత్వం ఏదైనా ఆశ్వాసం ఇచ్చిందా అనే అంశం మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ ఢిల్లీ వెళ్ళింది పార్టీ దీని అంశం మీద కాదు, పార్టీ అంటే భవిష్యత్ కార్యాచరణ మీద జాతీయ నాయకులతో చర్చించి కొంత స్పష్టత తీసుకునేందుకు వెళ్ళారని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిస్థితి. వరుణ్ మూర్తి, అది పార్టీ పెద్దలైతే చెప్తున్నారు, నేతల మధ్య సమన్వయం లేకపోయినా అది మేము చూసుకుంటాము, కానీ కేసీఆర్ను గద్దె దించి గోల్కొండ కోటలో గులాబీ జెండా ఎగరవేస్తామని అయితే గట్టిగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇది వాళ్ళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.